హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అండి యాటకూర. అదేంటి యాటకూరకి పచ్చిమిర్చి వేసిందనుకుంటున్నారా? అదే స్పెషల్ అండి. మా తెలంగాణలో అయితే సోరకాయని యాట అంటారండి. అందుకోసమని యాటకూరలోకి నేను ఇవి రెడీ చేస్తున్నాను. పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు, గల్లుప్పు వేసుకొని దంచిపెట్టుకోవాలండి. అలా దంచిపెట్టుకున్న కారం వేసుకుంటే ఉంటుంది కదండీ! అమృతం అనుకోండి. అలా ఉంటుంది యాటకూర. పచ్చిమిర్చి, కారం పక్కన పెట్టుకొని ఇంకా కళాయి పొయ్యి మీద పెట్టేసి కొంచెం నూనె వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి వేయాలండి. తర్వాత తాలింపు గింజలు వేసుకొని దాంట్లోనే ఉల్లిగడ్డలు కోసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అలా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం పచ్చి కారం నూరి పెట్టుకున్నాం కూడా అది కూడా అందులోనే వేసుకోవాలండి. రెండు కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలండి. తర్వాత మనం కోసి కడిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అలా నీటితోనే వేసుకోవాలండి. తడితో వేసుకోవడం వల్ల కూర మంచిగా ఉడుకుతుంది. తడితో ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దించే ముందు చిక్కటి పాలు గ్లాస్ పోసుకోవాలండి. కూర